దేవునామానికి మహిమ కలుగును గాక. చేరిచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తమరాజుపల్లె గ్రామ ప్రజలకు కూడా నేను నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరి ఒకసారి ఈ తమరాజుపల్లె గ్రామంలో మా సహోదరి చెన్నమ్మక్క గారి గృహం దగ్గర ఇలాగా దేవుని సన్నిధానంలోనికి చేరి వచ్చి దేవుని నామమును గానము చేయడానికి, దేవుని నామాన్ని గొప్ప చేయడానికి, అదే సమయంలో దేవుని యొక్క మాటలు వినడానికి ఈ యొక్క గృహం ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఒక మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. చాలా దినముల తర్వాత మరి ఒకసారి దేవుడు మనకి ఇలాంటి సమయాన్ని ఈ గ్రామంలో ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క సాయంకాలపు వేళ దేవుని సన్నిధానంలో మనం ఉంటూ ఉండగా దేవుని యొక్క వాక్యములో నుండి దేవుడు సెలవిచ్చినటువంటి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. దేవుడు తన యొక్క వాక్యము ద్వారా మనందరితో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని దాసులను లేక తన పిల్లలను ఆయన కొరకు ప్రత్యేకపరుచుకొని దేవుని యొక్క వాక్యమును మన చేతికిచ్చి అందులో నుంచి నీకు నాకు ఉపయోగకరమైనటువంటి మాటలు దేవుడు వినిపిస్తూ ఉన్నాడు. లోకములో ఉంటూ ఉన్నాం. లోకములో మనం ఎలాగ జీవించాలో కూడా దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడి ఉంది. జ్ఞానము కలిగినటువంటి మహాజ్ఞానము కలిగినటువంటి మరి భక్తులు కొన్ని గ్రంథాలు రాశారు, సామెతలు కూడా రాశారు. ఈ లోకంలో ఎలాగ జీవించాలో చాలా సంగతులు మనం తెలుసుకోగలం. అదే సమయంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైంది మానవుని యొక్క ప్రయాస. ఎలాగైనా సరే స్వర్గానికి చేరాలి, పరలోక రాజ్యానికి చేరాలి అని. మరి పరలోక రాజ్యానికి చేరాలంటే కూడా ఏ విధంగా చేరాలో అందుకున్నటువంటి మార్గం ఏమిటో కూడా దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడి ఉంది. మనమందరం చదవలేకపోయినా దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు కనుక అనేక రీతులుగా మనకు ఆ యొక్క వర్తమానాలను అందిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఏ మానవుడు నశించిపోవడం లేక ఏ మానవుడు నిత్య నరకాగ్నిలో కాలిపోవడం దేవునికి ఎంతమాత్రం ఇష్టం లేదు. దేవుడు మానవుల పట్ల ప్రేమ కలిగినటువంటి వాడు ఆయన. కాబట్టి అందరూ కూడా ఈ లోకాన్ని వదిలిపెడితే పరలోక రాజ్యములో దేవుడు ఉండేటటువంటి స్థలములో దేవునితో కూడా ఉండాలని ఆయన యొక్క అభిలాష. అందుకోసమే దేవుడు ఇలాగా దేవుని యొక్క దాసుల ద్వారా అనేక విధాలుగా దేవుని యొక్క మాటలు మనకు వినిపిస్తూ ఉన్నాడు. అందులో ఒక భాగంగా ఈ సాయంకాలపు వేళ కూడా సిమెంట్ నగర్లో ఉన్నటువంటి మేము మరి ఈ గ్రామ ప్రజలను కూడా ప్రేమించి దేవుడిచ్చినటువంటి ఆలోచన మేరకు ఇలాగా మీ గ్రామానికి రాగలిగాం. మరి అలాగే మా సహోదరి చెన్నమ్మక్క గారి గృహంలో మేమందరం ఇలాగ చేరి దేవుణ్ణి స్తుతించడానికి కూడా దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. దేవుని యొక్క గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చదువుకొని మరి ముందుకు ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. చిన్న మాట నేను కూడా ప్రార్థన చేస్తాను. కృపా కనికరములు కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో ఈ తమరాజుపల్లె గ్రామంలో మా సహోదరి మీ దాసురాలు చెన్నమ్మ గారి గృహం దగ్గర మేమందరం ఇలాగ చేరి మిమ్మల్ని గానము చేయడానికి కూడా ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అదే సమయంలో మీ యొక్క మాటలు మేము వినాలని ఆశిస్తూ ఉండగా ప్రభువా, మీ పక్షముగా నన్ను మీరు నిలవబెట్టుకున్నారు, మీకు స్తోత్రాలు. ఒక బూరగా నన్ను వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ గ్రంథములోని మాటలను నాయన మరి మాకు అందించండి. కూడి వచ్చిన మా అందరికీ, ఇంకా ఎవరైతే ఈ యొక్క శబ్ద యంత్రం ద్వారా మీ మాటలు వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా నాయన
ఆదరణ కలుగునట్లుగా, నెమ్మది కలుగునట్లుగా, సంతోషము కలుగునట్లుగా మీరే మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చదువుకున్నటువంటి వాక్య భాగమును దీవించి మాకు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, మనం చదువుకున్నటువంటి యొక్క వచనము యేసు ప్రభువారు ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి కాలంలో మనమందరం ఎరిగినటువంటి రీతిగా ఆయన సిలువలో మరణించాడు. సిలువలో మరణించడానికి కారణం ఉంది. మానవులైనటువంటి వారు పాపము చేసి నిత్య నరకాగ్నికి వెళుతూ ఉండగా, నిత్య నరకాగ్ని మార్గంలో ఉండగా మానవులైనటువంటి వారిని రక్షించి వారి పాపముల నుంచి వారిని విడిపించి ఆ పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఒక మానవునిగా ఈ లోకంలో జన్మించినటువంటి వాడు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద సంచరించినటువంటి వాడు. చివరికి ఆయన వచ్చిన ఉద్దేశం మేరకు మనందరి పాపములు ఆయన మీద మోసుకొని పాపమునకు రావాల్సిన శిక్షను ఆయన శిలువ మీద భరించి ఉన్నాడు. ఆ శిలువ మరణాన్ని గురించి చాలామంది ఎరిగినటువంటి వారమే. మరి భయంకరమైనటువంటి మరణం అది. ఆయన ఏ పాపము చేయనప్పటికీ, ఆయనలో ఏ దోషము లేనప్పటికీ కూడా పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలి. పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలి అంటే పరిశుద్ధమైనటువంటి రక్తం చిందించబడాలి. పరిశుద్ధమైనటువంటి రక్తం ఎవరిది లేదు. కోడెల రక్తం వలన, మేకల రక్తం వలన మానవుని యొక్క పాపాలకు క్షమాపణ లేదు గనుక దేవుడైనటువంటి వాడు తానే ఈ లోకమునకు మానవునిగా జన్మించి మనందరి పాపముల కొరకు సిలువలో మరణించాడు. ఆ సిలువలో ఆయన అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క బాధలు, ఆ సిలువకు ఆయన అప్పగించినప్పుడు, ఆ సిలువ మీద ఆయన విరలాడబడుతున్నప్పుడు ఆయన కొన్ని మాటలు పలికాడు. దాదాపుగా 7 మాటలు ఆయన పలికాడు. ఆ మాటలకు ఎంతో విలువ ఉంది. అందులో మొట్టమొదట ఆయన పలికినటువంటి మాటను మనం చదువుకున్నాం. సామాన్యంగా లోకరీతిగా మనం చూసినప్పటికీ కూడా ఒక వ్యక్తి చివరి దశలో మరణించే ముందు ఏదైనా మాట్లాడితే ఆ మాటకు చాలా విలువనిస్తారు. దాన్ని చాలాసార్లు చెప్పుకుంటారు. మరి యేసు ప్రభు వారు కూడా ఇంకా సిలువలో మరణించే ముందు, తన ప్రాణాన్ని మన కొరకు అప్పగించే ముందు ఆయన పలికినటువంటి మాటల్లో మొట్టమొదటి మాట ఈ మాట మనం చదువుకున్న మాట. ఏమని? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అన్నాడు. వీరేమి చేయుచున్నారో అంటే ఎవరు చేస్తూ ఉన్నారు? ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ సైన్యం లేక రానువారు, యూదులు, వారందరూ చేరి ఆయనను హింసిస్తూ ఉన్నారు, ఆయన బాధిస్తూ ఉన్నారు, ఆయనను సిలువకు అప్పగిస్తూ ఉన్నారు. ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క శిక్ష ఆయనకు వేస్తూ ఉండగా వారిని చూచి సిలువలో వేలాడబడుతున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని చూచి చెబుతున్నటువంటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. అంటే వారికి తెలియదు ఎవరిని వారు హింసిస్తూ ఉన్నారో, ఎవరిని బాధ పెడతా ఉన్నారో, ఎవరిని కొరడాలతో కొడుతూ ఉన్నారో, ఎవరికి ముళ్ళ కిరీటం పెట్టారో, ఎవరి చేతులకు మేకులు బిగిస్తూ ఉన్నారో, ఎవరి కాళ్ళకు మేకులు బిగించారో, ఎవరి యొక్క ప్రక్కలో బల్లెముతో పొడిచారో, ఉమ్మి వేశారో, అవమానపరిచారో ఆయన ఎవరో తెలియదు వారికి. తెలిసి ఉంటే వారు కూడా అలా చేసేవారు కాదు. ఆయన జన్మించినప్పుడు, ఆయన జన్మించక పూర్వమే దూత చెప్పాడు ఆయనకు పెట్టబోయే పేరు ఏమని. ఇదిగో మాట చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టును. ఆయనకు పేరు పెట్టారు ఏమని? యేసు అని పేరు పెట్టారు. ఎందుకని? ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని. అంటే రక్షకుడు అనేది అర్థం. యేసు అనే పదం గ్రీకు భాషలో ఉంది. దానికి అర్థం ఏంటి అంటే రక్షకుడు అని. తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకు ఆ పేరు పెట్టారు. అంటే సిలువలో వారు ఎవరినైతే హింసిస్తూ ఉన్నారో, ఎవరినైతే బాధ పెడతా ఉన్నారో, ఎవరినైతే కొరడాలతో కొడుతూ ఉన్నారో, ఇంత అవమానపరుస్తూ ఉన్నారో, ఇదంతా ఎవరిని అంటే ఒక రక్షకుణ్ణి, రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుణ్ణే వారు హింస పెడతా ఉన్నారు. అంతేకాదు
ఆయన మహిమా స్వరూపియగు దేవుడు ప్రభు అని మరొక స్థలంలో దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తాం. అటువంటి ఒక దేవ కుమారుణ్ణి ఆ యొక్క శిలువలో వారు ఎంతగానో అవమానపరిచారు. కానీ ఆయన మాత్రం అంటా ఉన్నాడు, వారు ఏమి చేస్తూ ఉన్నారో వారు ఎరుగరు కనుక వారిని క్షమించుమని. ఆ మాట ఎంత శ్రేష్టమైనటువంటి మాట అంటే ఎవరు పలకనటువంటి మాట. ఎవరైతే ఆయన్ను బాధ పెడతా ఉన్నారో వారిని గురించి ఆయన ఆ మాట పలికాడు. కానీ అక్కడున్న ఒక మాట ఏంటంటే వారు ఏమి చేస్తూ ఉన్నారో వీరు ఎరుగరు, ఎరుగక వారు చేసినారు అనే మాట మనం చూస్తాం. ఈ యొక్క మాటను ఆధారం చేసుకొని ఒక భక్తుడు పౌలు అనే ఒక భక్తుడు, అపోస్తులైనటువంటి పౌలు కొరింథీ అనే పట్టణంలో ఉన్న సంఘానికి ఒక ఉత్తరాన్ని రాస్తూ అక్కడ ఏమంటా ఉన్నాడో చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వ సంకల్పము ఆయను. ఇక్కడ పౌలు భక్తుడు ఒక మాట రాస్తా ఉన్నాడు. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత ఎవరిని ఎరగడం లేదు, దేవుని ఎరగకుండినందున. మానవుని యొక్క జ్ఞానము చేత దేవుడు ఎవరో ఎరుగనటువంటి పరిస్థితి. ఆనాడైతేనేమి ఈనాడైతేనేమి మానవుని యొక్క జ్ఞానము చేత దేవుణ్ణి తెలుసుకోలేకపోతా ఉన్నాడు. ఇక్కడే రాస్తూ పైన ఒక మాట ఏమంటాడంటే 20వ వచనంలో, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను అంటాడు. జ్ఞాని అన్నాడు ఆ గ్రీసు దేశంలో ఉన్నటువంటి వారు మహాజ్ఞానులు. కానీ వారి జ్ఞానం ఏమైంది? వారి జ్ఞానము దేవుణ్ణి గుర్తుపట్టడానికి చాలలేదు. ఇదిగో ఎవరినైతే హింసిస్తున్నామో ఆయనే యేసు ప్రభు, ఆయనే రక్షకుడు, ఆయనే దేవాది దేవుడు అన్న సంగతిని వారు గుర్తించలేకపోయారు. వారికి ఉన్నటువంటి జ్ఞానమును బట్టి వారి జ్ఞానం చాలలేదు. తర్వాత ఏమన్నాడు? శాస్త్రి ఎవడు కదా, శాస్త్రి ఏమయ్యను. శాస్త్రి అంటే శాస్త్రం, ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వారు, ధర్మశాస్త్రమును బోధించేటటువంటి వారు, ఆ గ్రంథాలలో ఏమి వ్రాయబడిందో ఎరిగినటువంటి వారు. కానీ వారు ఏం తెలుసుకోలేకపోయారు? దేవుని తెలుసుకోలేకపోయారు. గ్రంథాలు ఉన్నాయి, గ్రంథాలను పరిశీలిస్తూ ఉన్నారు, గ్రంథాలను చదువుతూ ఉన్నారు. కానీ అందులో దాగి ఉన్నటువంటి యేసు ప్రభువును వారు తెలుసుకోలేకపోయారు. ఆయన పుట్టక పూర్వమే ఆయన గురించి ప్రవక్తలు ప్రవచించారు, ఇదిగో ఆయన పుట్టబోతున్నాడు అని. మరి ఆ శాస్త్రులు ఆ ధర్మశాస్త్రాన్ని చదివారు, కానీ అందులో గుప్తమై ఉన్నటువంటి దేవుణ్ణి మాత్రం వారు తెలుసుకోలేకపోయారు. కాబట్టి శాస్త్రి ఏమైను, జ్ఞాని ఏమైను, తర్కవాది కదా. ఇంకో మాట ఏమన్నాడు అక్కడ? ఈ లోకపు తర్కవాది. ఈ లోకపు తర్కవాదులు ఉన్నారు, వాదించేవారు ఉన్నారు, వారికున్న జ్ఞానాన్ని బట్టి వాదిస్తూ ఉన్నారు. ఇటువంటి వారికి కూడా దేవుని యొక్క జ్ఞానం వారికి లేదు కాబట్టి వారికున్న జ్ఞానముతో దేవుణ్ణి ఎరగకుండా ఉన్నారు, దేవుణ్ణి తెలుసుకోలేకపోతా ఉన్నారు. అందుకే భక్తుడు అంటా ఉన్నాడు, దేవుని జ్ఞానము చేత, జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున. అందుకోసం ఏం చేస్తా ఉన్నాడు ఆయన? సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం ఆయన. ఒకవేళ మానవ జ్ఞానము సరిపోకపోవచ్చు దేవుడు ఎవరో తెలుసుకోవడానికి, అంత మాత్రము చేత దేవుడు వదిలిపెట్టడం లేదు. దేవుని యొక్క ఉద్దేశం ప్రతి మానవుడు పరలోక రాజ్యంలో ఉండాలి, అది ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఒక సువార్తను ప్రకటిస్తా, మంచి వార్తను ప్రజల దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. ఆ సువార్త ఏమి అంటే ఇదిగో సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తును గురించినటువంటి సువార్త. అది ఎలా ఉంది? వినేవారికంటే వెర్రితనంగా ఉంది, అది అర్థం కావడం లేదు. కానీ ఆ యొక్క సువార్తను ఆయన వెర్రితనంగా ఉన్నా కూడా దాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే నమ్మువారికి ఏమన్నాడు? నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. అయితే ఎవరైతే నమ్ముతారో వారిని రక్షించడమే ఆయన యొక్క దయాపూర్వక సంకల్పం. ఆయన యొక్క దయ ఎంత గొప్పదో మనం ఆలోచన చేయాలి. ప్రియమైన వాళ్ళారా, మరి దేవుని యొక్క జ్ఞానము చేత, జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినంత మాత్రము చేత దేవుడు వదిలిపెట్టడం లేదు, కానీ తన యొక్క సువార్తను పంపిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క జ్ఞానము మానవుణ్ణి రక్షించాలని, మానవుని ఎలాగైనా సరే పరలోక రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళాలని,
అనేక విధములుగా మానవుని దగ్గరికి వర్తమానాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఏదో ఒక విధము చేత మానవుని దగ్గరికి వర్తమానం పంపిస్తూ ఉన్నాడు. ఎవరైతే దాన్ని నమ్ముతారో, ఎవరైతే దాన్ని అంగీకరిస్తారో వారిని రక్షించడానికి ఆయన యొక్క దయాపూర్వక సంకల్పం. నేను ఒక 2 సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో నుంచే దేవుడు మరి వారి దగ్గరికి పంపించినటువంటి వర్తమానం అయితేనేమి, లేక కొన్ని ఆ యొక్క పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి దేవుడు కొన్ని వారికి అనుకూలపరిచాడు. కానీ వారు ఏమి చేశారో మనం ఒకసారి ఆలోచన చేస్తే మానవుని యొక్క జ్ఞానం ఏ పాటిదో మనకు అర్థమవుతుంది. మానవునికి ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత జ్ఞాని అనుకున్నా, నేను ఎన్ని గ్రంథాలు చదివినాను అనుకున్నా కూడా ఎక్కడ ఓడిపోతూ ఉన్నాడంటే దేవుని ఎరిగే విషయంలో ఓడిపోతూ ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోలేకపోతా ఉన్నాడు. దేవుని యొక్క గ్రంథంలో ఆది కాండము, మొదటి గ్రంథమైనటువంటి ఆది కాండము 6-7 అధ్యాయంలో మనం అక్కడ నోహును గురించి చదువుతాం. అంటే జలప్రళయాన్ని దేవుడు రప్పించినటువంటి ఒక సంగతిని అక్కడ మనం చూస్తాం. ఎందుకు జలప్రళయాన్ని ఆయన రప్పించాడు అంటే భూమి అంతా కూడా, భూమి మీద నరులందరూ చెడిపోయారు అని మనం చూస్తాం. చూడండి ఆది కాండం 6వ అధ్యాయం. ఆది కాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. దేవుడు ఒకసారి భూమి మీద చూచినప్పుడు అందరూ ఏమైపోయారు? నరుల చెడుతనం భూమి మీద గొప్పది, వారి యొక్క హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతా కూడా కేవలము చెడ్డది అని దేవుడు చూచి నేను ఎందుకు వీరిని చేశానా అని ఆయన సంతాపడతా ఉన్నాడు, మనసులో నొచ్చుకుంటా ఉన్నాడు. అందుకోసం ఆయన అనుకున్నాడు, ఒక్కసారి భూమినంతా నాశనం చేసేయాలి, అంటే శుద్ధి చేయాలనుకున్నాడు ఆయన. ఎవరైతే పాపాత్ములైనటువంటి వారు ఉన్నారో, లేక చెడిపోయినటువంటి వారు ఉన్నారో, ఎవరైతే దేవుని మాటకు లోబడిన వారు ఉన్నారో వారందరినీ తీసివేసి మరొక నూతన సృష్టిని లోకంలో ఉంచాలని ఆయన ఉద్దేశపడి ఆ యొక్క చెడిపోయినటువంటి ప్రపంచంలోనే ఒక వ్యక్తి దేవునికి నీతిమంతుడుగా కనపడ్డాడు. ఆయన పేరే నోహు. ఆయన ద్వారా దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. నోహుకు దేవుడు చెప్పాడు, మీరు ఒక ఓడను సిద్ధం చేసుకోండి. ఆ ఓడ ఎలా ఉండాలో దాని కొలతలు ఇవన్నీ దేవుడు నోహుకు చెప్పిన తర్వాత ఆయన ఓడ సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఓడ సిద్ధం చేసేటప్పుడు ఆయన మరి వచ్చి అడుగుతూ ఉన్నారు, ఎందుకయ్యా ఈ ఓడ సిద్ధం చేస్తూ ఉన్నావు, నువ్వు అసలు ఏం చేస్తూ ఉన్నావు? వారు ఎప్పుడు ఓడ చూడలేదు. ఎందుకంటే అప్పటికి ఆకాశం నుంచి వర్షం పడింది వారు చూడలేదు. భూమిలో నుంచి నీరు ఉబికి వస్తే పంటలు పండించుకునేవారు. కాబట్టి ఆకాశంలో నుంచి వర్షం పడిన సంగతి ఇప్పుడు తెలియదు వారికి. ఇప్పుడు నోహు చెప్తా ఉన్నాడు, ఆకాశం నుంచి వర్షం పడుతుందయ్యా, జలప్రళయం వస్తుంది, మనమందరం కొట్టుకొని పోతాము, దేవుడు ఈ భూమిని నాశనం చేయాలనుకుంటా ఉన్నాడు, కాబట్టి మన యొక్క రక్షణ కొరకు దేవుడి యొక్క ఓడను సిద్ధం చేయమన్నాడు, అందుకోసం నేను సిద్ధం చేస్తూ ఉన్నాను అనే ఒక సువార్తను ఆయన ప్రకటించాడు. ఈనాడు ఎలాగైతే యేసుక్రీస్తుని గురించిన సువార్త ప్రకటిస్తూ ఉన్నామో అలాగే ఆనాడు నోహు కూడా దేవుడు నాశనం చేయబోయే ఆ యొక్క జలప్రళయం ద్వారా నాశనం చేయే భూమి గురించి, ఎవరైతే ఓడలో ప్రవేశిస్తారో వారికి దొరికే రక్షణ గురించి ఆయన చెప్పాడు. కానీ ఆనాడు వారికి కూడా అది వెరితనంగా కనిపించింది. ఎందుకు? ఎండినటువంటి భూమి మీద, ఎండిపోయినటువంటి భూమి మీద ఓడ సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఆయన ఏం చెప్తా ఉన్నాడు? ఇదిగో జలప్రళయం వస్తూ ఉంది, దానికోసం ఈ ఓడ అంటాడు ఆయన. వీళ్ళకు పిచ్చిగా కనిపిస్తూ ఉంది, వెర్రివాన్లా కనిపిస్తూ ఉన్నాడు. అయ్యో వర్షం ఎక్కడి నుంచి రావాలా, ఈ నీళ్ళు ఎప్పుడు నిండాలా, ఈయన చేసే ఓడ ఏంది, ఇది ఎండిన భూమి మీద పెట్టుకొని నీళ్ళ మీద తేలుతుంది అంటాడు ఈయన. వెర్రితనంగా కనిపిస్తూ ఉంది. కానీ దేవుని యొక్క జ్ఞానము చేత మానవుడు నశించిపోకుండా మానవుని యొక్క రక్షణ కొరకు దేవుడు ఓడను సిద్ధం చేశాడు. వారికి సువార్తను ప్రకటించాడు నోహు ద్వారా. నోహుకు కొన్ని సంవత్సరాలు ఆయన దేవుని యొక్క సువార్తమానాన్ని ప్రకటించాడు. కానీ ఎంతమంది రక్షించబడ్డారు? కేవలము నోహు భార్య, ఆయన 3 కుమారులు, 3 కోడళ్ళు మాత్రమే ఆయన మాటను నమ్మి ఆ ఓడలో ప్రవేశించారు. మిగిలిన వారు ఎవరు ప్రవేశించలేదు. ఎందుకు? వారికి యొక్క సువార్త వెర్రితనంగా కనిపించింది. ఈయన చెప్పే మాటలు వెర్రితనంగా కనిపిస్తూ ఉన్నాయి.
అయ్యో జలప్రళయం వస్తుందంటే ఎక్కడి నుంచి వస్తుంది, మేము ఎప్పుడు చూడలేదే, ఆకాశం నుంచి వర్షం పడేది మేము చూడలేదే, నీళ్లు నిండుతాయంట, ఈ ఓడలో ఉంటే బ్రతుకుతామంట, ఏవి నమ్మశక్యం కాని మాటలు వెర్రితనంగా భావించి ఆయన ఎంతో ఎగతాళి చేశారేమో కానీ నోహు మాత్రం దేవుడు చెప్పిన మాటను ఖచ్చితంగా నమ్మాడు. ఆయన కుమారులు నమ్మారు, ఆయన కోడళ్ళు నమ్మారు, వారు మాత్రమే ఓడలో ప్రవేశించారు. జలప్రళయం రానే వచ్చింది కదా. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైనటువంటి వర్షం దేవుడు భూమి మీద కురిపించాడు. దేవుడు ఆ యొక్క నోవాను లోపల పెట్టి ఆయన్నే ఓడకు తాళం వేసేసాడు, ఆయన తలుపుకు. ఇంకా ఎవరు పోవడానికి వీల్లేదు. సమయం ఇచ్చాడు, సువార్తను ప్రకటించాడు. ఇదిగో నాయనా, మీరు ఈ ఓడలో ప్రవేశిస్తే జలప్రళయం వస్తుంది, మీరు తప్పించుకుంటారు అని సువార్త ప్రకటించాడు. కానీ వారు నమ్మలేదు, వెర్రివాన్లాగా చూశారు. కానీ ఇప్పుడు దేవుడు జలప్రళయాన్ని రప్పించాడు. భయంకరమైన వర్షం పడతా ఉంది. వారికి అప్పుడు భయం ఏర్పడింది. అప్పుడు ఎవరు చేయాలి? తలుపు వేయబడింది. తలుపు కూడా దేవుడు వేశాడు. దేవుడు ఇంకా అయిపోయింది, సమయం మాత్రమే ఇస్తాడు ఆయన. సమయం దాటిన తర్వాత ఆయన ఇంకా ఏమి చేయలేడు ఆయన కూడా. ప్రియమైన వాళ్ళారా, జలప్రళయంలో మిగిలిన వారంతా నాశనం అయిపోయారు. ఎవరైతే ఆ ఓడలో ప్రవేశించలేదో వారందరూ కూడా జలప్రళయంలో కొట్టుకొని పోయారు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున మన యొక్క జ్ఞానం దేవుణ్ణి ఎరగడానికి చాలడం లేదు. ఆయన చాలా సులభంగానే చెప్తా ఉన్నాడు ఆయన, మీరేం లేదు నాయన, ఓడలో ప్రవేశిస్తే చాలు, మీరు తప్పించుకుంటారు. కానీ అది మానవుని యొక్క జ్ఞానానికి అర్థం కావడం లేదు. మానవునికి అది వెర్రితనంగా కనిపిస్తూ ఉంది. మిగిలిన వారందరూ నాశనం అయిపోయారు. మరి యొక్క సందర్భాన్ని దేవుని యొక్క గ్రంథంలో నుంచే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సిరియా దేశపు సైన్యాధిపతిగా నయమాను అనే పేరు గల ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన చేత దేవుడు ఆ యొక్క సిరియా దేశానికి ఎల్లప్పుడూ జయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే ఆయనకేముంది? కుష్ఠరోగం ఉంది. మంచి సైన్యాధిపతి, దేశాలను జయించగలుగుతున్నాడు, మంచి యుద్ధశీరుడు. కానీ ఆయనకున్న రోగం ఏంటి అంటే కుష్ఠరోగం. ఆ కుష్ఠరోగం నుంచి బాగుపడడానికి ఆ కాలంలో మందులు లేవు, దానికి సరిపోయినటువంటి వైద్యం లేదు. మంచి వీరుడే, మంచి యుద్ధశూరుడే, కానీ కుష్ఠరోగం కలిగి ఉన్నాడు. అప్పుడు ఒక చిన్నది ఆయనకు చెప్పింది, ఇదిగో ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు బాగుపడతావు అన్న మాట విని ఈయన బయలుదేరి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలీషా ఆ ప్రవక్త పేరు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆయన రథం మీదనే కూర్చొని వర్తమానం పంపించాడు. చూడండి, ఆ మాట కూడా మనం చదువుదాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం నుంచి, నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. ఈయన పోయినాడు. పోతనే ఎలీషా ఏం బయటికి రాలేదు. ఒక దూత చేత వర్తమానం పంపించాడు. ఏమని? నువ్వు యొర్దాను నదిలోకి పోయి 7 సార్లు స్నానం చేయి, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు స్వస్థత పొందుతావు, నువ్వు శుద్ధుడవుతావు అని చెప్తే ఈయనేమంటా ఉన్నాడు? 10వ వచనంలో, ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు 11వ వచనం, అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగి పోయి ఇట్లనను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకొంటిని. ఈయనకున్న జ్ఞానం వేరే, ఈయనకున్న తలంపు వేరే. ఈయన అనుకుంటా ఉన్నాడు, నేను అక్కడికి పోతే ఎలీషా ప్రవక్త బయటకు వస్తాడు, ఆయన చెయ్యి నా మీద పెడతాడు, ఆయన యొక్క దేవుని నామం పేరట ప్రార్థన చేస్తాడు, అప్పుడు నాకు స్వస్థత కలుగుతుంది అని ఈయన అనుకుంటా ఉన్నాడు. కానీ ఆయన ఏం చెప్తా ఉన్నాడు? నువ్వు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయాలి. కానీ అది నచ్చడం లేదు ఈయనకు. ఏం మా దేశంలో ఇంతకంటే మంచి నదులు ఉన్నాయి, అక్కడ స్నానం చేయలేమా? ఇక్కడే స్నానం చేయాలనా? అక్కడ చేయలేకపోయానా అని అంటా ఉన్నాడు. కానీ కొంత దూరం పోయినాక వెనక్కి వెళ్ళిపోదామని పోతా ఉంటే ఒక దాసుడు అన్నాడు కదా, ఏమన్నాడు చూడండి. 13వ వచనం, అయితే అతను దాసుల్లో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మను మాట దానికంటే మేలు కాదా? ఏదైనా గొప్ప పని చేయమంటే చేసేవానివి కదా, ఏదో చిన్న పని పోయి స్నానం చేయమన్నాడు, అంతే కదా.
కానీ అది ఎట్లా కనిపిస్తూ ఉంది? నయమానుకు వెరితనంలాగా కనిపిస్తూ ఉంది. మా దేశంలో ఇంత మంచి నదులు ఉంటే ఈ యోర్దాను నదికి పోయి స్నానం చేయమంటాడు ఈయన అని ఆయనకు వెరితనంలాగానే కనిపిస్తూ ఉంది. కానీ దేవుడు అప్పటికి వదిలిపెట్టలేదు, తన దాసుని ద్వారానే మాట్లాడుతూ ఉన్నాడు. ఏం నాయన పోయి 7 సార్లు మునిగితే అయిపోయింది కదా అని. అప్పుడు ఆ మాట విని అప్పుడు వెళ్ళాడు. చూడండి కిందికి వెళ్తే 14వ వచనంలో, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలన అతడు శుద్ధుడాయను. పోయినాడు, అప్పుడు మాట వినిపోయి 7 మార్లు మునిగి లేచేసరికి ఏమైంది? ఇప్పుడు పసిపిల్ల దేహంలాగా శుద్ధుడైపోయినాడు. ఎందుకు జరిగింది? దేవుని యొక్క మాటకు లేక దైవజనుని యొక్క మాటకు లోబడటను బట్టి. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క జ్ఞానానుసారంగా వెళ్ళగలిగితే దేవుడు ఎవరో తెలుసుకుంటాం. కానీ ఈయన యొక్క ఆలోచన మేరకిన వెళ్తూ ఉన్నాడు. నేను అక్కడికి వెళ్తే దాసుడు బయటకు, ఆ ప్రవక్త బయటకు వస్తాడు, నా మీద చెయ్యి ఆడిస్తాడు, తన యొక్క దేవుని పేరట నా ప్రార్థన చేస్తాడు. ఈయన యొక్క ఆలోచనలు ఈయనవి. కానీ దేవుడు దాసుడు ఎలీషా అంటా ఉన్నాడు, నువ్వు యోర్దాను నదిలో స్నానం చేయి, 7 మార్లు మునిగి లేస్తే చాలు, నువ్వు బాగైతావు. సూక్ష్మంలో మోక్షం అన్నారు. సూక్ష్మంలో మోక్షం. ఆయన అనుకుంటా ఉన్నాడు కదా, ఏమేమో ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకే దాసుడు ఏమంటా ఉన్నాడు, ఒకవేళ ఆయన ఏదైనా గొప్ప పని చెప్పింటే నువ్వు చేయకుండా ఉంటావా? ఈనాడు కూడా మానవుని పరిస్థితి అదే. నాయనా, ఊరికి యేసు ప్రభు దగ్గరకు వచ్చి నేను పాపి, నేను ఒప్పుకుంటే చాలు, నీ పాపాలు కడగబడతాయి, నీకు పరలోక రాజ్యం దొరుకుతుంది అంటే పిచ్చి వాళ్ళలాగా కనిపిస్తూ ఉన్నాం, వెర్రి వాళ్ళలాగా కనిపిస్తూ ఉన్నాం. కానీ ఏమనుకుంటా ఉన్నారు, పరలోక రాజ్యం దొరకాలంటే అంత సులభమా? నేను ఎన్నో నీతి క్రియలు చేయాలి, పుణ్యకార్యాలు చేయాలి, ఎన్నెన్నో చేయాలనుకుంటా ఉన్నాం, మన డబ్బు ఖర్చు పెట్టాలనుకుంటా ఉన్నాం, ఏదో మన యొక్క ప్రయాస. కానీ దానివలన పరలోక రాజ్యం దొరకదు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నాడు. మొదట మనం హృదయం శుద్ధి చేయబడాలి. దేవుణ్ణి చూడాలి అంటే హృదయం శుద్ధిగా ఉండాలి. హృదయం శుద్ధి లేకుండా మనం ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని మంచి కార్యాలు చేసినా అవన్నీ కూడా దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయంటే మురికి పేలికల్లాగా ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క జ్ఞానానుసారంగా మనం వెళ్తే మనం బాగుపడతాం. పోనీ దేవుని యొక్క జ్ఞానానుసారంగా ఆయన ఏమైనా కష్టమైన పని చెప్తా ఉన్నాడా? ఆనాడు నోహు చెప్పింది ఏంటి? ఇదిగో ఓడలో ప్రవేశించండి చాలు, మీరు జలప్రలయం నుంచి తప్పించబడతారన్నాడు. కానీ వీరికి ఇష్టం లేదు. వాళ్ళు నమ్మలేకపోతా ఉన్నారు. నోహు వెరివాన్లా కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడు వర్షం చూడలేదు. ఆయన కట్టుతున్న ఓడ కూడా ఒక ఎండిన నేల మీద కడతా ఉన్నాడు. అది ఓడ నీళ్ళ మీద లేస్తుందో లేదో తెలియదు. కాబట్టి ఇవన్నీ ఎవరి ఆలోచనలు? మానవుని యొక్క జ్ఞానం. మానవుడు నేను జ్ఞాని అనుకుని వెర్రివాడవుతా ఉన్నాడని దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తాం. మానవుని యొక్క జ్ఞానం దేవుని దృష్టికి వెరితనంగా ఉంది. మానవునికేమో దేవుని యొక్క మాటలు వెరితనంగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ దేవునికి మానవుని యొక్క జ్ఞానమే వెరితనంగా కనిపిస్తూ ఉంది. ఈనాడు సువార్త ప్రకటిస్తూ ఉంటే అది వెరితనంగానే ఉంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అన్నాడు. సిలువను గూర్చినటువంటి వర్తమానము నశించుతున్న వారికి ఎలాగుంది? వెర్రితనంగా ఉంది. నమ్మలేకపోతా ఉన్నారు. ఇదిగో నాయన, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, 2000 సంవత్సరాల క్రితమైన ఈ లోకానికి వచ్చాడు. మనందరి పాపముల కొరకై, మనందరి పాపముల యొక్క ప్రాయశ్చిత్తార్థమై ఆయన శిలువలో మరణించాడు. ఆయన యొక్క అమూల్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తం శిలువలో చిందించాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన దేవుని కుమారుడని నమ్ముతారో, ఆయనను ప్రభు అని నోటితో ఒప్పుకుంటారో వారికి రక్షణ దొరుకుతుంది, వారు పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు అని వాక్యం చెప్తా ఉంటే చెప్పేవాడు వెర్రివాడిగా కనిపిస్తూ ఉన్నాడు. చెప్తున్నటువంటి వర్తమానం వెరితనంగా కనిపిస్తూ ఉంది. నశించిపోయే వారికి వెరితనంగానే ఉంది. కానీ దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పది అంటే సులభంగా సూక్ష్మంలోనే ఆయన మోక్షం ఇచ్చేవాడు. ప్రయాసతో పరలోకానికి మనం చేరలేం. దేవుడు ఎప్పుడు ప్రేమ కలిగినటువంటి వాడు. సులభమైనటువంటి మార్గం ఆయన చూపిస్తూ ఉన్నాడు. మార్గము సిద్ధపరచడానికి ఆయన శ్రమ పడ్డాడు. మార్గం సిద్ధపరచడానికి శిలువలో ఆయన బలి అయిపోయినాడు. మార్గం సిద్ధపరచడానికి మన పాపములన్నీ ఆయన మీద మోసుకొని దానికి రావలసిన భయంకరమైన శిక్ష ఆయన అనుభవించాడు. ఆ మరణాన్ని గురించి మనం ఆలోచన చేస్తే నిజంగా ఏ పాపము ఎరుగనటువంటి వాడు ఆయన. ఆయన జన్మంలో పాపం లేదు. ఆయన పరిశుద్ధుడు.
ఆయన యొక్క జీవితంలో పాపం లేదు. ఆయన చనిపోయే ముందు, సిలువకు అప్పగించే ముందు ఆయనను న్యాయస్థానముల ముందు నిలవబెట్టారు. ఆయన మీద నేరములు మోపారు, కానీ ఏది కూడా నిరూపించబడలేదు. ఆయనలో ఏ పాపము లేదని చెప్పి ఆ పిలాతు చేయగడుకున్నాడు. ఈయనందు నాకు ఏ దోషం కనపడలేదు, నీతిమంతుడు అన్నాడు ఆయన. కానీ సిలువ వేయము, సిలువ వేయమని కేకలు వేస్తూ ఉంటే ఆ కేకలు గెలిచాయి, ఆయనను సిలువకు అప్పగించారు. అంత మాత్రమే కాదు, ఆయన ఈ లోకానికి వచ్చిందే మనందరి పాపముల కొరకు సిలువలో మరణించడానికి, తన యొక్క అమూల్యమైన రక్తమును కార్చడానికి ఆయన వచ్చాడు. అందుకోసమే సిలువలో మరణించాడు. ఆయన కార్చిన అమూల్యమైనటువంటి రక్తము ద్వారా మన పాపములకు విమోచన దొరికింది. ఎందుకంటే రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు అనేది దేవుని యొక్క చట్టం చెప్తా ఉంది, ధర్మశాస్త్రం చెప్తా ఉంది, లేఖనాలు చెప్తా ఉన్నాయి, వేదాలు చెప్తా ఉన్నాయి. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. ఆ రక్తాన్ని చిందించిన వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మాత్రమే మన కొరకు రక్తం చిందించాడు, మార్గాన్ని సిద్ధపరిచాడు. ఈ యొక్క మాటలు మనకు ఒకవేళ వెరితనంగా కనబడవచ్చు, కానీ ఒక్క మాటతో ఆయన దగ్గరకు వచ్చి మనం ప్రభువా నేను పాపిని ఒప్పుకుంటే చాలు, పరలోక రాజ్యం మనకు దొరుకుతుంది. ఆనాడు నోహు దగ్గరికి వచ్చారు, కానీ ఆయన మాటను వినలేదు. ఎవరైతే ఓడలో ప్రవేశించారో వారు మాత్రమే తప్పించబడ్డారు. నయమాను యొక్క జీవితంలో కూడా కేవలం యోర్దాను నదిలో స్నానం చేయడం ద్వారా ఆయన శుద్ధుడైపోయాడు. ఆయన అనుకున్నట్టుగా ఏదో గొప్ప కార్యాలు చేయాలని ఒకవేళ అనుకున్నాడేమో, కానీ అవన్నీ కాదు. కానీ కేవలం ఆ దైవజనుని మాట విని ఆ యోర్దాను నదిలో స్నానం చేసుకోవడం ద్వారా, అది ఎంత చిన్న పని అండి, ఎంత చిన్న పని అది. యోర్దాను నదిలో స్నానం చేస్తే చాలు శుద్ధుడైపోయాడు. ఓడలో ప్రవేశిస్తే చాలు జలపై నుంచి తప్పించబడ్డాడు. చాలా సులభమే, కానీ మానవ జ్ఞానానికి అది అందడం లేదు. మానవ జ్ఞానానికి అది వెరితనంగా కనిపిస్తూ ఉంది. ఇంత సులభంగా దొరుకుతుందా పరలోక రాజ్యం అని. కానీ దేవుడు అంటా ఉన్నాడు, అంతే, ఇంతే సులభంగా దొరుకుతాయి, సూక్ష్మంలోనే మోక్షం. ప్రేమైన వాళ్ళరా, ఈ సాయంకాలపు వేళ దేవుడి యొక్క వర్తమానాన్ని నీకోసమే ఈ యొక్క గ్రామానికి తీసుకొని వచ్చాడు. ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క జ్ఞానానుసారముగా ఈ లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగనందున సువార్త ప్రకటన ద్వారా, ప్రకటన అనే వెర్రితనం ద్వారా నమ్మిన వారికి రక్షణ ఇవ్వడం ఆయన యొక్క దయా సంకల్పమైంది. ఎవరైతే నమ్ముతారో, ఈ యొక్క మాటను ఎవరైతే నమ్ముతారో వారికి పరలోక రాజ్యం, వారిని రక్షించడమే దేవుని యొక్క దయా సంకల్పం. ఆయన ఎంత దయగలిగిన వాడు అంటే, ఎన్నిసార్లు త్రోసిపుచ్చి ఉంటామో తెలియదు, ఎన్నిసార్లు ఈ యొక్క మాటలకు విముఖత చూపించుంటామో తెలియదు, ఎన్నిసార్లు విరోధ భావం కలిగి ఉన్నామో తెలియదు, కానీ ఆయన వదిలిపెట్టడం లేదు. ఎన్నోసార్లు యొక్క వర్తమానాన్ని నీ దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నాడు. ఎన్నోసార్లు యొక్క మాటల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన తన్ను తాను కనపరుచుకోవడానికి, నిన్ను పరలోక రాజ్యంలో చేర్చడానికి. ఏ మానవుడు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఎవరు నశించక నిత్య జీవం పొందినట్లు ఆయన ఈ లోకానికి వచ్చి అందరి పాపముల నిమిత్తమై ఆ యొక్క శిలువలో ఆయన మరణించి రక్తం కార్చాడు. ఎవరైతే నమ్ముతారో వారికి పరలోక రాజ్యం, నమ్మకపోతే నిత్య నరకం, అంతే. ఇంకంతకంటే ఎక్కువ ఏం లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన యొక్క జ్ఞానం సరిపోదు. మనం ఎన్ని వేదాలు చదివినా, ఎన్ని చదివినా అందులో దాగి ఉన్నటువంటి మరి దేవుడు అర్థం కాకపోతే ఏం చేయలేం. లేఖనాల్లో దేవుడు ఉన్నాడు, కానీ చదివి గ్రహించుకోగలుగుతా ఉన్నామా? చదువుతూ ఉన్నాం మంచిదే, పరిశీలిస్తూ ఉన్నాం మంచిదే, అందులో దాగి ఉన్నటువంటి దేవుడు మనకు కనబడతా ఉన్నాడా? మరి జ్ఞాని ఏమైనా, శాస్త్రి ఏమైనా, ఈ లోకపు తర్కవాది ఏమైనా, మన యొక్క వాదాలు, మనకున్న జ్ఞానం దేవుణ్ణి ఎరగకుండా చేస్తూ ఉన్నాయి. కాబట్టి మన జ్ఞానం సరిపోదు. మన యొక్క జ్ఞానం దేవుని ముందు వెర్రితనంగా ఉంది. దేవుడు చెప్పే మాటలను ఆలకిద్దాం, దేవుని దగ్గరకు వద్దాం, మన పాపాలను మనం ఒప్పుకుందాం, మనకు పరలోక రాజ్యం ఉంటుంది. ఈ యొక్క మాటలు దేవుడు మన యొక్క వినికిడిలో ఆశీర్వదించును గాక.